గుంటూరు మూవీ మహేష్ బాబు కోసం చూడాలి. మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ గారి డైలాగ్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. సెంటిమెంట్ కూడా కొంచెం తగ్గింది. ఒక పాత్రల పరంగా బాగానే ఉన్నాయి కానీ జగపతి బాబు గారిని సునీల్ గారిని ఎక్కువ వాడుకోలేదు. రమకృష్ణ గారికి తక్కువ వాడినా కానీ వాడినంత వరకు తల్లి మదర్ సెంటిమెంట్ కాబట్టి ఎవరైనా కానీ బాగా చూపించారు మదర్ వరకు. శ్రీలీలతో డ్యాన్సు చాలా పర్లేదు అనిపించింది. బాబు కూడా బయటనే కాదు స్టేజ్ మీదనే కాదు సినిమాలో కూడా ఒప్పుకుంటుంది. ఏంట్రా ఇట్లా ఇద్దరు మ్యాచ్ అంటే మాత్రం కాదు అని స్టేజ్ మీద ఒకసారి అన్నాడు ఇంటర్వ్యూలో. వీలెట్ కాదు. అలాగే సినిమాలో కూడా అన్నాడు. పక్కన కామెడీ అంత వేళ్ళ కిషోర్ కామెడీ బాగా అనిపించింది. కామెడీ కొంచెం పర్వాలేదు గత సినిమాల కంటే. అలాగే మన ఒక్కటి సినిమాలో ఒక సాంగ్ కొడుతుంది ఇంకా చర్మినార్ మీద ఏదో ఆ పాట గుర్తు చేయడం మంచిగా అనిపించేస్తుంది. శ్రీలీల అయితే దానికి కూడా మంచి హ్యాపీగా చాలా బాగా అనిపించింది డ్యాన్స్ చేయడం. బాగుందండి పర్వాలేదు. ఎందుకంటే రీసెంట్గా ఆయన ఈయన అంటారా పెద్ద పెద్దలే చేస్తున్నారు అమ్మాయిలతో మంచిగా డాన్స్ చేసుకుంటారు. బాబు మాస్ అంటున్నారు కానీ క్లాస్గా ఈ శ్రీలీల పక్కన ఎంత క్లాస్ ఉందో చాలా బాగా యాక్టింగ్ చేశారు. చాలా బాగా అనిపించింది. మన మ్యూజిక్లో కూడా ఒకసారి అనిరుద్ధ్ ఒకసారి తమను ఒకసారి అనిరుద్ధ్ ఆహ్వానం చేశారు మనని. కానీ తమనే ఉన్నాడు. తమను నాకు బాగా నచ్చిన సాంగ్ అయితే తాతదే. ఇంకోటి డిసప్పాయింట్ అయితే తాత కనపడదు అనుకున్నా. తాత కనపడలేదు. ఎందుకంటే చాలా కృష్ణకాంత్ పార్కాడ తాత ఆయనతో రెగ్యులర్ వీడియోలు చేసి మేము ఎక్కడికో వెళ్ళిపోయాను. తాత కనపడతాను ఊహించుకొని వెళ్ళిపోయాను. మా పక్కన మొత్తం లేడీస్ అన్న మాకంటే ఎక్కువ వాళ్ళే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. నేను అసలు ఊహించలే. వచ్చి డైరెక్ట్ సార్ పేపర్లు చల్లొచ్చు అంటే నేను కాచిగూడలో ఇక్కడ వెళ్ళే పేపర్ చల్లొచ్చా అని తీసుకుని పేపర్లు ఇంత గంట పేపర్లు తీసుకున్న లేడీస్. అలాగే అరవచ్చా డ్యాన్స్లు వేస్తా అంటున్నారు. మీ ఇష్టం అమ్మ ఏమని చేసుకోండి ఏమన్నారు అని అంటే వాళ్ళు మస్తు ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ తమన్ గారు కొంచెం పర్లేదు బాగానే అనిపించింది. గత సినిమాల్ని మన ఎవడు దూకుడు ఆదరించి ఉన్నాయి మన బాబుతోటి అంత రేంజ్ అయితే కనపడలేదు. తమను ఐఎమ్ సారీ ఖచ్చితంగా ఈసారి నువ్వైతే తగ్గించావనే ఫీలింగ్ కలుగుతా నాకు. ప్రతిసారి నేను ఎవరైనా తిట్టినా కానీ వాళ్ళకేం తెలుసు అంటావు. నేను అప్పటి నుంచి నువ్వు బాలయ్యబాబుతో ప్రతి సినిమాలు కూడా చూసినా కానీ మా తమ్ముడు చాలా బాగా కొట్టినాను అనేవాడిని. ఈసారి కుర్చీ పాట తప్ప మిగతా పెద్దగా ఏమనిపించలేదు. బీజిఎం పరంగా అయితే కొంతవరకు ఓకే అనిపింది. ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్లో ఎరగొట్టేశాడు. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు ఆయన పాత్ర హైలైట్. మళ్ళీ రావు రమేష్ గారు ఉన్నారు కదా ఆయనది ఇంకా కొంచెం విలనిజం చూపించుంటే బాగుండేది అనిపించింది. తక్కువ పెట్టారు. ఆయనకి ఇచ్చినంత వరకు బాగా చేశాడు కానీ ఆయన ఎక్కువ చూపించలేదు. ఆయన బాగానే ఉంది. ప్రకాష్ రాజ్ గారు కొడుకు క్యారెక్టర్ ఉంటుంది నార్మల్గా ఉన్నది. కొంచెం పొలిటికల్ డైలాగ్లో పడ్డట్టు అనిపించింది. మరి ఎవరికి తగులుతుందో తెలియదు. అలాగే పొలిటికల్ పరంగా వాళ్ళు పోయే సన్నివేశాలు చూస్తే జనాల్ని ఎలా మోసం చేస్తారని కొన్ని సన్నివేశాలు చూపించారు. సో చూడాలి. కొంతవరకు ఫ్యాన్స్కి అయితే పంటాయి. నేను అలాగే మీరు ఇంకా దేంతో కంపారిజన్ చేద్దామని చూస్తే నాకు టికెట్లు దొరకలే. వేరే సినిమాలు ఏమి చూడలేదు. అంటే సెంటిమెంట్ కొంచెం తగ్గింది. రావు రమేష్ ప్రకాష్ రాజ్ చూస్తే రొటీన్ అనిపిస్తుంది అక్కడక్కడ అనిపిస్తుంది. కానీ ప్రకాష్ రాజ్ పాత్ర అయితే పర్వాలేదు. రావు రమేష్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన ఏ పాత్రైనా బాగా చేస్తాడు. వాళ్ళ డాడీ తర్వాత రావు రమేష్ చేయాలి అటువంటి పాత్రలు. ఆయనకి ఇంకా ఎక్కువ పాత్ర ఇవ్వలేదనే ఫీలింగ్ కలిగింది. ఎవరు పెట్టింది ఇలా ప్రాపర్టీ మేనేజర్ ఎవరు ప్రొడక్షన్ ఎవరు మట్టబెట్టే కుర్చీ చేయాలని తెలియదా? సో ఈ విధంగా ఆడ ఐమాక్స్లో కూడా మట్టబెట్టే కుర్చీ లేదు, ఈడ కూడా మట్టబెట్టే కుర్చీ లేదు. కాబట్టి సినిమా సూపర్ హిట్ అని అంటున్నారు. ఎక్కడ స్వామి మట్టబెట్టలేకపోయినాడు శ్రీలేం ముందర ఆ డ్యాన్స్ కానీ అంటే ఇదేంటి రా స్వామి ఈ డ్యాన్సా లేకపోతే ఇదే దానికి ఎంత ఉన్నాయా లేదా అని అంటే. సో జెన్యూన్గా ఒప్పుకున్నాడు సినిమా. నాకేమో ఒప్పుకోలేదు. ఆయన జెన్యూన్గా ఒప్పుకోవడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. గుంటూరు కారం ఈజ్ గుడ్. ఇంకా కుర్చీ మట్ట పెట్టే టైం వచ్చింది. ఓకేనా? నేను కుర్చీ మట్ట పెడుతున్నాగా. ఓకేనా? ఏంది ఒక నిమిషం. సారీ ఇది మట్ట పెట్టే కుర్చీ కాదు. సారీ ఇంతగా అర్థాలు పెట్టుకోగా నాకు కనపడలేదు. ఓకేనా? నేను చెప్తున్నా కదా ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. కొంచెం ప్లేస్లో మీకు లాగా అనిపించినా అది మర్చిపోతారు. మీకు ఎంటర్టైన్మెంట్తో నచ్చిన సినిమా అయితే సాగుతుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఇది పక్క నచ్చుతుంది. ఎంటర్టైన్మెంట్ ఏదో మాకైతే కనిపించింది. సినిమాకి సైడ్ నుంచి కూడా ఈ ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళలేము అని అంటున్నారు. అవునండి కొంచెం కాస్ట్ అయితే పెంచేస్తారని అనిపిస్తుంది. బట్ నేను చెప్తున్నాను కదా ఈ సినిమాలో అన్ని సినిమాలు ఇప్పుడు వచ్చిన హనుమాన్ సినిమా కావచ్చు, తర్వాత గుంటూరు కారం సినిమా నా సౌందర్యంగా కూడా రిలీజ్ అవుతుంది. ఆయన సంజయ్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఈ 4 సినిమాలు కూడా చాలా అద్భుతమైన సినిమాలు. అంటే మంచి రెస్పాన్స్ ఉన్న సినిమాలే, మంచి స్టార్ ఉన్న సినిమాలే. ఆల్రెడీ హనుమాన్ కూడా వచ్చింది, మంచి టాక్ అయితే నడుస్తుంది. ఇది గుంటూరు కారం కూడా ఎంటర్టైన్మెంట్ కోరుకున్న గుంటూరు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఒక సూపర్ స్టార్ కదా, సూపర్ స్టార్ నుంచి మహేష్ బాబు నుంచి సినిమా అయితే చూడాలి. సాంగ్ అయితే మాత్రం నేను వెళ్ళాము. థియేటర్లో కూర్చుని ఎవడు కూర్చోలే, అందరూ ఎగురుతానే ఉన్నారు. సూపర్ ఉంది. అదే మన ఆ సాంగ్లోనే ఆ ఒక్క సాంగ్లోనే నేను వెళ్ళాము.
సంక్రాంతి అంటే 4 రుచులతో కమ్మగా ఉండాలనుకుంటారు కానీ సినిమా మాత్రం చప్పగా ఉంటుంది. సీరియల్ సినిమా ఉండడం వల్ల బాగా ఎగురుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు కూడా సినిమాగా అయ్యారు కాబట్టి ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్లో అయితే కెమెరా కూడా దొరికారో లేదు తెలియదు పాపం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదంట కదా సాంగ్ ఒకటే బాగుంది భయ్య. అసలు బీజిఎం అయితే మాత్రం నిజంగా చప్పగా ఉంది. అంతే ఎందుకు ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టలేదు, ఎక్కడ కొట్టకూడదు అక్కడ కొట్టారు. త్రివిక్రమ్ డైలాగులు లేవు మేడం, మాటలు లేవు, ఏమి లేవు. మాటల మాంత్రికుడు అదే లేదు, అదే డిసప్పాయింట్. అసలు ఏం లేవు. అసలు మహేష్ బాబు గారు పంచి డైలాగ్ చెప్తుంటే ఆ ఫన్ కానీ అది వేరే లెవెల్ ఉంటుంది. ఇందులో ఆయన చెప్పే డైలాగులు కూడా అర్థం కాలేదు. కొన్ని సింకావన్ డైలాగులు చెప్పారు, అది ఎందుకు చెప్పారు కూడా అర్థం కాలేదు. మహేష్ బాబు గారి కోసమే సినిమా వెళ్ళాలి. మహేష్ బాబు గారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. పాపం ఆయన ఎన్ని వీడియోలు కల్పిస్తారో తెలియదు కానీ సినిమా మొత్తం ఆయన మాస్గా చూపించుకోవడం, నోట్లో వీడియో ఒకటి పెట్టి కల్పిస్తూనే ఉన్నారు. అన్ని సినిమాలకు అదే మేడం మాస్ లుక్ కోసమే వీడియోలు పెట్టి కల్పిస్తున్నారు తప్ప ఆయన మాస్ లుక్ ఎక్కడ కనపడలేదు. రిచ్ లుక్లోనే క్లాస్గానే చాలా స్మార్ట్గా ఒక 18 years 19 years అబ్బాయిలాగా చాలా స్మార్ట్గా అందంగా ఉంది. అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో ఎక్కువ గ్లామర్ కనిపిస్తుంది. అవును, మాస్గా చూపిద్దాం అనుకున్నాను కానీ అంటే మాస్ చూపెట్టాలంటే నోట్లో వీడియో ఒకటి పెట్టినా సేరు పెడితే మాస్ అయిపోతారు అనుకోండి. త్రివిక్రమ్ గారి అమాయకత్వం అది. సో ఎవరికి ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వాలి అలాంటి క్యారెక్టర్ ఇచ్చుకుని సినిమా తీసుకుంటే బాగుంటుంది. సాంగ్స్ చెప్పక్కర్లేదు. బీజిఎం అయితే పడుకోబెట్టేదండి. ఏం లేదు, బీజిఎం ఓల్డ్ మూవీస్లే మళ్ళీ ఏబిపిఎల్ చూసినట్టే ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా అలాగే ఉంటుంది. అంటే సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్